లేకపోతే అధ్యాత్మం చేస్తారు. ఎట్లా అంటే ఒక వ్యక్తికి మా బూతులు తిడుతున్నాం అనుకోండి, ఓకే, తిడుతూ ఉంటే మనం పోయి కోర్టులో కేసు వేస్తే అక్కడ ఏం శిక్ష ఉండదు. వాళ్ళు చెప్తారు మీకు కొట్టలే కదా, చంపలే కదా, మరి ఎందుకు మర్చిపోండి అంటారు. సో చంపేసిన తర్వాత రండి అంటే చంపేసిన తర్వాత మనం ఉంటాం అక్కడ. సో అక్కడ కోర్టు ఏం చేయలేదు. కానీ ఇక్కడ నుంచి నేను మీకు తిడుతున్నాను అనుకోండి, లేకపోతే నన్ను ఎవరైనా బాగా తిడుతున్నాడు అనుకోండి, సో మనం ఏం చేస్తాము, అతను పట్టుకొని బయటికి తరిమేస్తాము. అంటే సమాజము ఇక్కడ పని చేస్తుంది. సో ఎక్కడైతే మనకు చట్టం పని చేయదు అక్కడ సమాజం పని చేస్తుంది. ఓకే, బూతులు తిడుతూ ఉంటే మనం బయటికి తరిమేస్తున్నాం. కానీ నేను లోపల నా మనస్సులోనే తిట్టున్నా అనుకోండి, మీ అందరికీ ఎవరేం చేస్తారు? మీరు అక్కడే కూర్చొని మనసులోనే తిట్టుకుంటూ ఉంటున్నారు అనుకోండి నన్ను, మరి దానికి ఎవరు పట్టుకుంటారు? ఎవరు పట్టుకోలేదు. కానీ ధర్మం పట్టుకుంటుంది, అధ్యాత్మం పట్టుకుంటుంది. అండ్ దానికి నువ్వు కర్మం ఇట్లా చేస్తున్నావు కదా, దానికి నీకు శిక్ష కూడా ఉంటుంది అని నాకు ధర్మం చెప్తారు. तो तुम्हारी तालियों से मुझे पता चलता है कि ट्रेन का काम पूरा हो गया। तो अब 3 बातें हुई। अब सबसे इम्पोर्टेंट बात है, ये 3 बातें हुई, काम को करना, कराना और अनुमोदना करना। और అండ్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం, అంగీకరించడం. చూడండి, చేస్తే ఎంత పాపం దొరుకుతుంది, దానికన్నా ఎక్కువ చేయిస్తే దొరుకుతుందట. అండ్ ఎంత చేయిస్తే మనకు పాపం దొరుకుతుంది, దానికన్నా ఎక్కువ చేసేవానికి సపోర్ట్ చేస్తే, అంగీకరిస్తే దానికన్నా ఎక్కువ మన కర్మ మనం బంధిస్తున్నాము, పాపం బంధిస్తున్నాము. సో ఇప్పుడు మనకు తెలియదు మనం ఎక్కడెక్కడ మన కర్మాన్ని మనం బంధిస్తున్నాము, పాపాలని మనం బంధిస్తున్నాము. ఒక మూవీ చూస్తున్నాము, ఆ మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది, అతనికి ఆ విలన్ ఉంటాడు, ఆ విలన్ పట్టుకొని బలాత్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ టైంలోనే హీరో వస్తాడు, హీరో ఫుల్ అతనికి కొడతాడు, ఫైట్ అవుతుంది, కొడతాడు, దాని తర్వాత చాకు తీసుకొని అతనికి చంపేస్తూ ఉంటాడు. సో మనం ఆ సినిమా చూసుకుంటే ఏమంటాడు, ఆ మంచిగా చేసిన చంపై అని అంటాడు. సో మనం సినిమా చూస్తున్నాము, చంపై అంటున్నాము. కానీ ఒకవేళ నిజంగా చూస్తే ఆ షూటింగ్ లో ఆ విలన్ భావన అట్లాంటివి ఏం లేదు ఆ అమ్మాయి పట్ల. ఓకే, ఆ హీరోయిన్ పట్ల ఆ విలన్ కి ఏం భావన లేదు, చెడు భావన లేదు. అండ్ ఆ హీరోయిన్ కి కూడా ఆ విలన్ పట్ల ఎట్లాంటివి చెడు భావన లేదు, హీరో పట్ల ఏం లేదు. ఎవరికి టచ్ చేస్తే లేరు. ఓన్లీ అది డిజిటల్లీ మోడిఫై చేశారు. అక్కడ రక్తం కూడా కాదు, అది కలర్, ఒక బుక్కలో అది కలర్ పెట్టేసినారు, దాని నుంచి కలర్ వచ్చింది. సో ఆ మొత్తం షూటింగ్ చేసే వాళ్ళ లోపల ఎట్లాంటివి దురాచరణ లేకపోతే భావన ఏం లేదు. కానీ మనం చూసేవాళ్ళు మన భావన మారిపోయింది, చంపేసేయని అంటున్నాము. మన లోపల క్రోధం వచ్చింది, మనము బాధతో ఉన్నాము, మనము అక్కడ అరుస్తున్నాము, మంచి పని చేసినాము, చంపేసేయాలని ఇంకా క్లాప్స్ కొడుతున్నాము. అంటే అక్కడ నిజంగా ఏం లేదు, కానీ మనం అది చూసి అనుమోదన చేస్తున్నాము. అందు గురించి మన లోపల ఈ వికారం వచ్చింది, క్రోధం వచ్చింది. అండ్ ఆ క్రోధ భావనతో మన కర్మ మనం బంధిస్తున్నాము, పాపం బంధిస్తున్నాము. సో ఎక్కడెక్కడ మనము తెలుసో తెలియకో మనం పాపం బంధిస్తున్నాము. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం అవేర్నెస్తో ఉండాలి. అసలు నేను ఏం చేస్తున్నా, నా భావాలు ఎట్లా ఉన్నాయని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నోసార్లు భగవంతుడా నేను ఏం చేసినా ఇంత పాపం నా మీద వచ్చింది, నా కర్మం ఇట్లా అయింది, నా జీవితం ఇట్లా అయింది అంటే మనం చాలా అలర్ట్ ఉండాలి. ఇట్లాంటివి మనం ఎన్నో తప్పులు తెలుసో తెలియకో మనము అనుమోదన అంటే అంగీకరిస్తూ ఉంటాము. అండ్ అక్కడే మనము పాపం బంధిస్తూ ఉంటాము, దాని ఫలితం మనకు అనుభవించేది ఉంటుంది. రైట్. बाहुबली ने किसको मारा? सुनो एक सेकंड, मैंने उसको जोर से बोला, किसी को लगा वो भैया तो इसके आगे नहीं जाऊंगा, तुम देखना भी हिलना मत पता है. మనము మూవీ చూస్తున్నాము, బాహుబలిని ఎవరు చంపిండు అని. సో చంపిన వ్యక్తి మనకు తెలుసు, అతను చంపేసిండు, యాక్టింగ్ చేసిండు, డబ్బులు సంపాదించిండు, పేరు వచ్చింది, ప్రఖ్యాతులు వచ్చింది, అంతా బాగానే ఉన్నది, వాళ్ళది అయిపోయింది. కానీ మనం మన ఇంట్లో డబ్బులు ఇచ్చి ఆ సినిమా చూసుకుంటూ అతన్ని మనం బాగా తిడుతున్నాము చంపేసిన వ్యక్తికి. అండ్ లాస్ట్ లో హీరో చంపే టైంకి బాగా చేసిన చంపే అంటాము. సో మనం డబ్బులు ఇచ్చి మనం కర్మ బంధిస్తున్నాము, పాపం బంధిస్తున్నాము అని అంటున్నాము. సో ఎప్పుడైనా మనం ఇట్లా ఆలోచించామా?
ఓకే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నది అనుకోండి, సో అంతా ముందే డిసైడెడ్ ఉంటుంది ఎవరు జయిస్తారు ఎవరు ఓడిపోతారు అనేది. కానీ మనము మొత్తం మ్యాచ్ ఆ 3-4 గంటలు మనము పాకిస్తాన్ ప్లేయర్స్ కి మనం బూతులు తిడతా ఉంటాము, అండ్ ఇండియా వాళ్ళకు మంచిగానే చేస్తున్నారు మంచిగా చేయి అని అంటాము. సో మీరు బూతులు తిడితే, మీరు ఏదైనా నెగటివ్ మాట్లాడితే కూడా పాకిస్తాన్ గెలుస్తుందా లేకపోతే ఇండియా గెలుస్తుందా ఓడిపోతుందా అనేది ఏం లేదు అక్కడ. ఓకే, కానీ మనం అనుమోదున మనము దేనికి సపోర్ట్ చేస్తున్నాము అంటే ఆ పాకిస్తాన్ వాళ్ళకు మనం ఏదైతే తిడుతున్నాం కదా దానికి మనము లోపల నుంచి అంగీకరిస్తున్నాము, కర్మం బంధిస్తున్నాము. ఓకే, అక్కడ సచిన్ టెండూల్కర్ మంచిగా కొడుతున్నాడు అనుకోండి, సిక్సర్ కొట్టిండు అనుకోండి, బాగా చేసిన కొట్టు ఇంకా కొట్టు అని అంటాము. సో ఆ టైంలో సచిన్ టెండూల్కర్ అతను కర్మ బంధిస్తున్నాడా లేడా, అతను కూల్ ఉన్నాడు. కానీ మనం చెప్పి ఇక్కడ ఇంట్లోనే కూర్చొని మంచిగా కర్మం బంధిస్తున్నాము, పాపం బంధిస్తున్నాము. ఇది అనుమోదన అంటారు దానికి. సో ఈ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుంటే అసలు మనకు చెమటలు కారుతాయి, ఎట్లా ఉన్నది ఇది పరిస్థితి. సో మనము స్వయంగా చేస్తున్నామా లేకపోతే వేరే వాళ్ళతో చేయిస్తున్నామా లేకపోతే చేస్తున్న వాళ్ళకు మనం అంగీకారం మనం అంగీకరిస్తున్నామా, మూడింటికి సేమ్ పాపం ఉన్నది, సేమ్ కర్మ బంధనం అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మైక్ ఎందుకు ఇవ్వలే అని ఇప్పుడే భయ్య తిట్టిండు, చాలా మంది అనుకుంటారు మంచిగా తిట్టిండు భయ్య అని అంటాను. సో భయ్య చెప్పేసిండు, అతను వచ్చి నన్ను మైక్ ఇచ్చేసిండు, కానీ లోపల ఎవరైతే అనుకున్నారు బాగానే తిట్టిండు అని, సో మీరు కర్మ బంధించినారు ఇక్కడే కూర్చోండి. సో చిన్న చిన్న విషయాలలో మనము పాపము బంధిస్తున్నాము, కర్మం బంధిస్తున్నామని చెప్తున్నారు. ఎస్, देखो एक आतंकवादी ने తీవ్రవాది ఉన్నాడు, అతనికి కోర్టులో ఉరి శిక్ష పడింది. ఉరి శిక్ష పడింది అండ్ అతనికి తీసుకుపోయిన తర్వాత అక్కడ ఉరి శిక్ష పెట్టే వ్యక్తి ఉంటాడు కదా, సో ఉరి స్తంభం మీద ఎక్కించే వ్యక్తి ఉంటాడు, అతను ఒక నల్ల బట్ట అతని మీద పెట్టేస్తాడు, ఆయన ఉరి దీని మీద ఇట్లా పెట్టేసి అతనికి ఉరి శిక్ష అతను ఇచ్చేసిండు. సో అతను చనిపోయినాడు, ఆ తీవ్రవాది ఆతంకవాది చనిపోయిండు. అండ్ రేపు న్యూస్ పేపర్లో, ఓకే, వార్తాపత్రికలో న్యూస్ పేపర్లో ఫోటో వచ్చింది, ఇతనికి ఉరి శిక్ష పడింది, ఇతను చనిపోయాడు. సో మనం चेक करना, कोई चीज छूट ना जाए, इतना चेक करना थोड़ा इम्पोर्टेंट है ना, काम से जरूर छूट ना जाए, वेट जरूर कितने कर लेगा, और एक दो लोग ध्यान रखना, भरत है ना, ठीक है. సో ఉరి శిక్ష వధించిన వ్యక్తి అక్కడ ఉన్నాడు, కానీ మనము ఇంట్లో కూర్చొని మంచిగా ఛాయ్ తాగుకుంటూ మంచిగా అయింది, ఇతను చనిపోయింది కదా, చంపేసినారు కదా, చాలా బాగా జరిగింది, ఇలాంటి వాళ్ళకు ఇట్లనే కావాలి, ఇట్లనే జరగాలి అని మనము జస్ట్ ఇంట్లోనే కూర్చొని ఛాయ్ తాగుకుంటూ చెప్పేస్తాము. కానీ చెప్పినందుకు మనం ఎంత అయితే ఆ వ్యక్తికి చంపాలి అంటే మనమే మర్డర్ చేసి ఎంత పాపం మనము పట్టుకుంటున్నాం అక్కడ. చూడండి, ఎవరైతే ఆ జాబ్ చేస్తున్నాడు, పోలీస్ అయినా పట్టుకున్నాడు, కోర్టులో జడ్జ్ ఉన్నాడు, ఓకే, అండ్ మూడో వ్యక్తి అక్కడ ఉరి స్తంభం మీద ఎక్కించిన వ్యక్తి, అతనికి తరాలి అంటారు. ఓకే, ఆ వ్యక్తి అతనికి చంపే ముందు లోపల ఏమనుకుంటున్నాడు అంటే, భగవంతుడా అసలు నేను ఇతనికి చంపొద్దు, కానీ నా జాబ్ ఇది, ఓకే, సో నా జాబ్ కదా, నా సర్వీస్ ఇదే ఉన్నది, సో నాకు వేరే ఏం పని లేదు, ఇదే నాకు పని ఉన్నది, సో నన్ను క్షమించండి అని ఇతనికి మంచి బుద్ధి ఇవ్వండి, ఇతనికి వచ్చే జన్మంలో అయినా మంచి సద్బుద్ధి ఇవ్వండి భగవంతుడా అతనికి అని ఈ భావంతో అతనికి ఉరి స్తంభం మీద ఎక్కించి చంపేసినాడు. జడ్జ్ కూడా మొత్తం అక్కడ ఉన్న సాక్ష్య ఆధారాలు మొత్తం చదివిన తర్వాత ఈ సాక్ష్యం ఆధారంగా నేను ఈ వ్యక్తికి ఉరి శిక్ష విధిస్తున్నానని పేపర్ అండ్ పెన్ మీద ఇట్లా రాసేసి ఇట్లా కొట్టేసింది. కానీ ఆ కొట్టే టైంలో జడ్జ్ లోపల ఏమనుకుంటున్నారంటే, అసలు ఇట్లాంటివి కేసు నాకు ఎందుకు వచ్చింది, నా దుర్భాగ్యం ఇది, అసలు నేను నా జాబ్ చేసుకుంటున్నా, నా జీతం వస్తుంది, నేను దానికి ఇక్కడ ఈ పని చేస్తున్నా, ఓ భగవంతుడా ఇతనికి సద్బుద్ధి ఇస్తే బాగుంటుండే, అసలు ఇట్లాంటివి శిక్ష
ఇతనికి ఇవ్వడం నాకు నచ్చదు, అయినా కూడా ఇప్పుడు చట్ట ప్రకారం నాకు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు జడ్జి ఉన్నారు, అక్కడ ఉరి స్తంభం మీద ఎక్కించే ఆ వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ భావం ఎట్లా ఉన్నదంటే పాజిటివ్ భావం ఉండడం వల్ల వాళ్ళకు పాపం అక్కడ తగులుతలేదు, వాళ్ళు పాపం పట్టించుకుంటలేరు. కానీ మనము ఇంట్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటూ టీ తాగుకుంటూ అనుమోదన చేస్తున్నాము. ఇతనికి ఉరి శిక్ష పడింది కదా, మంచిగా జరిగింది, ఇట్లాంటి వాళ్ళకి ఇట్లనే కావాలి. సో మనకు ఆ పాపం పట్టుకున్నది. సో మనం అనుమోదన చేస్తే కూడా మనం చంపలే వ్యక్తికి, కానీ చంపే అంత పాపము మనం పట్టుకుంటున్నాము. మనకు తెలియదు, మనకు తెలుసో తెలియకు ఇట్లాంటివి మనము అనుమోదన చేస్తూ ఉంటాము. అండ్ అనుమోదన చేసుకుంటూ ఉంటే మనకు డైరెక్ట్ పాపం మనం పట్టుకుంటున్నాము. సో మనం పోలీస్ వాళ్ళు కాము, మనం జడ్జ్ కాము, మనం ఆ ఊరి శిక్ష విధించే వ్యక్తి కూడా కాము. వాళ్ళ ముగ్గురికి ఈ పాపం పట్టుకోలేదు, ఎందుకంటే వాళ్ళ లోపల భావం వేరే ఉన్నది. కానీ మన లోపల భావం ఏమున్నది, వీళ్ళకు చంపాలి, ఇట్లనే కావాలి, ఇట్లాంటి వాళ్ళకు ఇట్లనే శిక్ష ఉండాలని మనం ఏదైతే అనుమోదన చేసుకుంటున్నామో వాళ్ళకన్నా ఎక్కువ పాపం మనం పట్టుకుంటున్నాము. సో జస్ట్ భావంతోనే ఎంత పెద్ద కర్మ మనం బంధిస్తున్నాము, ఆ భావమే కారణం అని చెప్తున్నారు ఇక్కడ. సో భావం గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ఎప్పుడైతే న్యూస్ పేపర్ చదివినామో ఆ చదివే టైంలో మనం సాక్షి భావంతో ఉండాలి యాక్చువల్లీ. సో ఓకే, ఇతనికి ఉరి శిక్ష పడింది కదా, ఓకే బస్ ఇంతే చెప్పాలి, మంచిగా జరిగింది ఇట్లనే జరగాలని కాదు, జస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకోవడంలో మన భావన ఏం లేదు, జస్ట్ సాక్షి భావన, ఓకే ఇతనికి ఉరి శిక్ష పడింది అంతే. అట్లాంటివి మనము భావనలో ఉండాలి. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పారు, స్టేజ్ పైన ఒక వ్యక్తి డ్యూసిటీ వచ్చి ఇప్పుడు సెలబ్రేషన్ అవుతుంది, అతను మీ డౌన్ లైన్ కారు, మీ అప్ లైన్ కూడా కారు, ఎవరో క్రాస్ లైన్ ఉన్నారు. క్రాస్ లైన్ కి ఇంతగానో సెలబ్రేషన్ ఇంత మంచిగా చేస్తే మనం ఏమనుకున్నాం, అబ్బా ఇతనికా ఇతను ఇట్లా అట్లా అంటే అతని పట్ల నాకంతా తెలుసు, ఇతను ఎట్లా చేసిండు ఏం చేసిండు మొత్తం నాకు తెలుసు అంటే మనం అతని పట్ల లోపల ఏదైతే భావన మనం పెట్టుకుంటున్నామో, సో ఆ వ్యక్తి మనకు అప్లైన్ కారు డౌన్ లైన్ కారు మనకు తెలియదు, మనం కలవలే అతనికి, కానీ ఈ భావం ఉన్నందుకు మనం పాపం పట్టుకుంటున్నాం అక్కడ. ఇప్పుడు ఒక వ్యక్తి టీయూసీడీ ఉండే ఏదో కారణం వల్ల బిజినెస్ డౌన్ అయింది, ఇప్పుడు గోల్డ్ లెవెల్లో ఉన్నారు. అతను మీ అప్లైన్ కారు డౌన్ లైన్ కారు క్రాస్ లైన్ ఉన్నారు. ఓకే, మీకు తెలియదు, అతను ఎక్కడో దూరం ఉంటాడు, కానీ మనం ఏమంటాము, బాగానే జరిగింది ఇట్లనే జరగాలి, ఇట్లనే జరగాలి. అట్లాంటి వాళ్ళకు మంచిగా స్టేజ్ మీద ఏమేమో చెప్తాడు, ఇప్పుడు చూడు ఎట్లయింది చూడు ఇట్లనే జరగాలి అంటే వేరే వాళ్ళకి ఎప్పుడైతే బాధ వచ్చింది, వేరే వాళ్ళకి ఏదో లాస్ అవుతుంది, దానికి మనము అంగీకరిస్తున్నాము, అనుమోదన చేస్తున్నాము బాగా జరిగింది అని, అక్కడ మనం పాపం బంధిస్తున్నాం. ఒక వ్యక్తి కొడతా ఉంటే మనం కొట్టలేము, కానీ నువ్వు బాగా చేసినావు అంటే కొట్టిన అంతా మనకు పాపం మనం కూడా పట్టుకుంటున్నాం అక్కడ. ఓకే, సో ఇది క్లియర్ కావాలి. ఒక తీవ్రవాది ఆతంకవాది ఉన్నాడు అనుకోండి, ఓకే, అతనికి మీరు మీ ఇంట్లో దాచుకున్నారు అనుకోండి, మీ ఇంట్లోనే ఉన్నాడు ఎవరికి తెలియదు, సో దాచిపెట్టుకుంటే గవర్నమెంట్కి తెలిస్తే చట్ట ప్రకారం కోర్టు మీకు కూడా శిక్ష విధిస్తుంది కదా, శిక్ష ఉంటుంది కదా. సో శిక్ష ఎందుకు ఉన్నది అంటే మీరు ఆతంకవాది లెక్క మీరు పని చేయలే, కానీ చేసే వ్యక్తికి మీరు సపోర్ట్ చేశారు. ఓకే, మీ ఇంట్లో మీరు అతనికి దాచుకున్నారు, ఆశ్రయం ఇచ్చారు. సో అందు గురించి ఒక కోర్టు కూడా అనుమోదన చేస్తే మీకు శిక్ష ఇస్తుంది అంటే భగవంతుడి మీద నుంచి ఇవ్వరా, ధర్మం ఇవ్వదా? ఖచ్చితంగా ఉంటుంది. అనుమోదన చేస్తే మనకు కర్మ యొక్క ఫలితం వస్తుంది. ఇప్పుడు అనుకోండి, ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారు అనుకోండి, గంజాయి అంటారు డ్రగ్స్, సో చెడు అలవాట. సో అక్కడ మీరు కూడా కూర్చున్నారు, అతను తాగుతున్నాడు, మీరు కూడా అక్కడే ఉన్నాడు, మీరు అక్కడ ఉంటే సడన్లీ పోలీస్ వచ్చింది. పోలీస్ వస్తే ఏం చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని కూడా పట్టుకుంటారు. అరే నేనైతే తాగలే కదా, మరి నన్ను ఎందుకు పట్టుకుంటున్నారు అంటే నువ్వు వాళ్ళతో కూర్చున్నావు కదా, అంటే వాళ్ళ పనిని నువ్వు అంగీకరిస్తున్నావు, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నావు, అందు గురించి నీకు కూడా శిక్ష ఉంటుంది. అంటే
అతను తాగలే కానీ అంగీకరించిండు, సపోర్ట్ చేసిండు, అందు గురించి కూడా చట్ట ప్రకారం అతనికి శిక్ష ఉంటది అంటే మీద ఉన్న రైట్ దేవుడు కూడా మనం చేసే అనుమోదనకి శిక్ష ఇవ్వరా? ఖచ్చితంగా ఇస్తారు. సో ఇప్పుడు టోటలీ ఇప్పుడు ఇంకొక వైపు మనం దీన్ని చూస్తే ఓకే, మనం పాపం బంధిస్తున్నాము అని ఇప్పుడే మనము తెలుసుకున్నాము. సో పాపం బంధించే మనము అనుమోదన చేస్తే పాపం వస్తుంది. అట్లనే కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి. మంచి పనులు చేయాలి, మంచి పని చేయడానికి వేరే వాళ్ళకు మనము మోటివేట్ చేయాలి. లేకపోతే ఎవరైనా మంచి పని చేస్తున్నారు అంటే వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి, అంగీకరించాలి, పొగడాలి, మంచి చేసినావు అని చెప్పాలి. అప్పుడు కూడా మనము పుణ్యం కూడా మనము బంధించవచ్చు. ఎలాగైతే పాపం యొక్క అనుమోదనతో పాపం బంధిస్తున్నాము, అట్లనే మంచి కొరకు మనము సపోర్ట్ చేస్తే, అనుమోదన చేస్తే మనం పుణ్యం కూడా బంధిస్తాము అని అంటున్నాను. ఓకే, చూడండి, ఒక కుక్క ఉన్నది, దానికి ఏదో దెబ్బ తగిలింది రోడ్ పైన, అది మొత్తం బాధతో అక్కడ అరుస్తుంది. అంటే మనము హాస్పిటల్ తీసుకోబోతే ఓకే, అది మంచి పని. లేకపోతే హాస్పిటల్ తీసుకోలేకపోతున్నాము అంటే వేరే వాళ్ళకి చెప్తున్నాం, అరే అయ్యో జర హాస్పిటల్ తీసుకోబోండి అని అంటున్నాం అనుకోండి. సో వేరే వాళ్ళకి చెప్తున్నాము, వాళ్ళు చేస్తున్నారు. లేకపోతే మనం అనుకుంటున్నాము, అరే భగవంతుడా ఎవరైనా ఇతన్ని కాపాడండి, ఇతనికి హాస్పిటల్ తీసుకోపోండి, ఇట్లా అనుకుంటే కూడా మనము ఈ అనుమోదనతో కూడా మనం పుణ్యమే బంధిస్తున్నాము. ఎందుకంటే ఆ జీవం గురించి మనము మంచి భావన మనం పెట్టుకుంటున్నాము. సో ఎట్లయితే మనము మంచి భావన లోపల పెట్టుకుంటాము, అట్లా మనము పుణ్యం అనేది బంధిస్తున్నాము. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన భావం లోపల ఏమున్నది, మనము పుణ్యం కట్టుకునే భావన ఉన్నదా, లేకపోతే పాపం కట్టుకునే భావన ఉన్నదా? ఇప్పుడు ఎవరైనా భగవంతుడికి పూజ చేస్తున్నారు, అల్లాకి ఇబాదత్ చేస్తున్నారు అనుకోండి, సో అతనికి అయితే ఖచ్చితంగా పుణ్యం ఉంటుంది. కానీ వేరే వాళ్ళు చేయాలి దాని గురించి మోటివేట్ చేస్తున్నారు అంటే కూడా మంచి భావమే. అండ్ మూడోది, ఎవరైనా చేసినందుకు అరే నువ్వు మంచి చేసినావు, భగవంతుడు పూజ చేసి నువ్వు మంచి పని చేసినావు అని మనం అనుమోదన చేస్తే, అతనికి సపోర్ట్ చేస్తే అంతే పుణ్యం దొరుకుతుంది ఎంత అయితే పూజ చేసింది. అంత అనుమోదనతో కూడా బరాబర్ మనకు అంత లెక్కతోనే మనకు పుణ్యం అనేది దొరుకుతుంది. ఇప్పుడు టీవీ ఉన్నది, లేకపోతే న్యూస్ పేపర్ ఉన్నది, దాంట్లో మనం న్యూస్ చూస్తాము, మంచి న్యూస్ కూడా ఉంటుంది. ఓకే, మంచి వార్తలు కూడా ఉంటాయి. ఎవరో పేదవాళ్లకు దానం ఇచ్చిండు, సహాయం చేస్తుండు అంటే మంచి పని చేస్తున్నాడు కదా, అది మనం చూసి అరే చాలా మంచి పని చేస్తున్నాడు అని మనం లోపల నుంచి అనుకుంటే, ఎంత అయితే తను వేరే వాళ్ళకు సహాయం చేస్తే పుణ్యం వచ్చింది, మనం అనుమోదన చేస్తే అంతే పుణ్యం మనం చూసుకుంటూ ఈ భావనతో మనము మన లోపల ఆ పుణ్యం అనేది పట్టుకోవచ్చు. సో ఒకవేళ మన దగ్గర న్యూస్ పేపర్లో నెగటివ్ న్యూస్తో పాటు మంచి న్యూస్ కూడా వస్తుంది, అది మనం చూడాలి. ఒకవేళ మంచి న్యూస్ రావట్లేదు అనుకో, న్యూస్ పేపర్ బంద్ చేసేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక సినిమా ఉన్నది, సినిమాలో అతను వృద్ధులైన అమ్మ నాన్నని సేవ చేస్తున్నాడు. సేవ చేసే వ్యక్తికి మనము ఆ సినిమా చూసి అరే ఎంత మంచి పని చేస్తున్నావు అని మనం అనుకుంటే లోపల మనం పుణ్యమే బంధిస్తున్నాము. ఓకే, అంటే మంచి పనికి మనము అనుమోదన చేసి పొగడడం అనేది ఎప్పుడైతే చేస్తామో మనము పుణ్యమే పట్టుకుంటున్నాము. ఇక్కడ సెలబ్రేషన్ అవుతుంది, ఎక్కడో మనం దూరం కూర్చున్నాము, ఇక్కడ టీవీ సెలబ్రేషన్ అవుతుంది. ఓకే, సో ఇతని యొక్క సక్సెస్ చూసి మనం లోపల జెలస్ ఫీలింగ్ ఉన్నదా, ఓకే ఈర్ష్య ఉన్నదా అంటే మనము ఇక్కడే కూర్చొని పాపం బంధిస్తున్నాము. లేకపోతే అబ్బా ఎంత మంచి సెలబ్రేషన్ అవుతుంది అంటే పాజిటివ్ అనుకుంటే మనం ఇక్కడే కూర్చొని పుణ్యం బంధిస్తున్నాము. సో ఇప్పుడు మనం పుణ్యం బంధించాలా లేకపోతే పాపం బంధించాలా, మన అనుమోదన మీదనే ఉన్నది. అండ్ మన అనుమోదన మన చేతుల్లోనే ఉన్నది. సో పాపమా పుణ్యమా అనేది మన చేతుల్లోనే ఉన్నది అని భయ్య చెప్తున్నారు. ఎస్, देखो पाप